నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మార్కవట్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో నిరుపేదలైన ఇల్లు కూలిపోయిన చిట్యాల రాజమణి, వెక్కనూరి లక్ష్మిలకు ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట స్పెషల్ కేసు కింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీరాజ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్టీసీ వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ ఎలిజబెత్ రాణి, ఇతర ఆ శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ పడిపోయిన మీరు ఇల్లు చూస్తున్నారు. మీరు ఇక ఫోటోగ్రాఫర్ కొద్దిగా జరిగితే లగాతే చల్తారేందో రెడ్డి గారు సపోర్ట్లతో స్వాగతం. చిన్నమల్లారెడ్డిలో మరి ఈ ఇంట్లో వచ్చినారు. ఇదే ఇల్లు కానీ ఇప్పుడు కులగొట్టిన తర్వాత మన ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ సౌండ్ కూడా వస్తుందా మాట్లాడింది. మా ఇల్లు కూలిపోయింది. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. నైట్ కూలిపోయిందా అమ్మ, పొద్దున కూలిపోయిందా అంటే పొద్దున కూలిపోయింది సార్ అన్న. ఏమైందమ్మా అన్న. సార్ ఎవరు పట్టించుకుంటలేరు, నేను అందరికి చెప్పేసిన అని అన్నా. సరే అమ్మ నేను కట్టిస్తా అని అన్నాడు. సరే శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ సార్ అందరికి ధన్యవాదాలు. మీ దగ్గర పెట్టుకున్నప్పుడు గ్రామంలో ఇల్లు బాగలేదన్నా ఇట్లా మీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే సరే అమ్మా ఎవరేం చేయలేదంటే ఎవరేం మీరు చేయలేరు సార్ అంటే సరే ఇల్లు ఉండకమ్మా కూలిపోయింది కదా, నువ్వు వేరే ఇంట్లో ఉండు, సరే నేను వచ్చినాయి కదా, నేను సీఎం అయితే స్వయంగా ఇల్లు కట్టిస్తానని అనిపించింది. రేవంత్ అన్నకు ధన్యవాదాలు సార్. మేము ఇప్పుడు కిరాయి ఉంటున్నాం. చిన్న బాబుని వేసుకుని కూడా ఇంకా కిరాయికే ఉంటున్నా. మొన్నటిదాకా కూడా రాలేదు, లేట్ అయింది. ఇప్పుడు థ్యాంక్స్ వచ్చినందుకు ధన్యవాదాలు అందరికి. మాట ఇచ్చిన కదా, అది తక్షణమే ఇల్లు తయారు కావాలా. దాని తర్వాత నేనే వస్తా, లేకుంటే వీడియో అంటారా దానికి ఏమంటారు, వర్చువల్ ఇల్లు కంప్లీట్ అయినాక ఇంట్లో పోయేటప్పుడు నేను బట్టలు పెడతా అన్నారు. మా చెల్లెలకు నేనే బట్టలు పెట్టి ఇంట్లో లోపల పంపిస్తా. నేను వీడియోలో ఉంటా, లేకుంటే ఒకవేళ ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడికి వస్తా, లేకుంటే వర్చువల్ ఇనాగ్రేషన్ చేసి ఆ దినం బట్టలు, వంట సామాను అన్నితో సహా మీ ఇంట్లో తోద్దాం మీకు అందరికీ. ఇక ఎట్లా బిల్ వస్తా ఉంటుందో ఆ బిల్లు మరి మేం చేయాలో కాంట్రాక్టర్ కు చెప్తాం. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అన్న పైసలతోని కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తక్షణమే ఇల్లు కంప్లీట్ అవుతా ఉంటది. ఎలక్షన్ కోడ్ రాకముందే ఫస్ట్ శాంక్షన్ వీళ్ళకి ఇచ్చిన మేము 28 జనవరి 2025 అంటే 4 నెలల ముందే 5 నెలల ముందే వీళ్ళకు శాంక్షన్ ఆర్డర్ గవర్నమెంట్ స్పెషల్ కేసు కింద ఇచ్చింది. ఇప్పుడైతే అందరికి వచ్చేసింది. చేసినప్పుడు ఈ రోడ్డు మీద చిన్నమల్లారెడ్డిలో ఇక్కడ పడిపోయిన మీరు ఇల్లు చూస్తున్నారు. మీరు ఇక ఫోటోగ్రాఫర్ కొద్దిగా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో పదయాత్ర మొదలుపెట్టి 18th మార్చ్ 2023 నాడు కామారెడ్డి నుంచి రాజంపేట వరకు పదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు చిన్నమల్లారెడ్డిలో ఆయనకు తుమ్మలో ఇల్లు కనిపించింది. ఎవరిదంటే మన ఎస్సీ లక్ష్మీ అండ్ రాజమణిది ఉంటే ఆ ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చినాడు.